ఐబొమ్మ మూవీ పైరసీ కేసులో 5 రోజుల కస్టడీ రవి అనుకున్న స్థాయిలో సహకరించలేదని పోలీసులు తెలిపారు. అందుకే మరోసారి కస్టడీకి తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. అటు ఐబొమ్మ ఏర్పాటు, వాటి ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారనే దానిపై క్రైమ్స్ అడిషనల్ సిపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మరోవైపు ఉరి తీయాలన్న నిర్మాత కళ్యాణ్ వ్యాఖ్యలను రవి తండ్రి ఖండించారు. ఐబొమ్మ కేసులో రవి 5 రోజుల కస్టడీలో అనుకున్న స్థాయిలో వివరాలు రాబట్టలేకపోయారు. ఈ కేసును టెక్నికల్ గానే విచారణ చేసి కీలక విషయాలు రాబట్టాల్సి ఉంది. దీంతో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి సిసిఎస్ అడిషనల్ సిపి శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేసును వివరించారు. ఐబొమ్మ రవి సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కూడా చేసినట్లు అడిషనల్ సిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఐబొమ్మ బప్పన్ సైట్లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేసేవాడని గుర్తించారు. విదేశాల నుంచి రవి సర్వర్లను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రవి భార్య తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఐబొమ్మ రవి తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబట్టాడన్నారు. ఐబొమ్మ రవి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా 20 కోట్ల రూపాయలు సంపాదించినట్లు సిసిఎస్ అడిషనల్ సిపి శ్రీనివాస్ వెల్లడించారు. మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు మా సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది. అది గెటింగ్ అప్ యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి తప్పితే మెయిల్ కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు నాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ తను రవి అని బ్యాక్గ్రౌండ్ అప్పటి కూడా తెలియదు. మీకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మాకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత మీరు చాలా మంది మీరు అన్నారు, ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, మిలియన్ టైమ్స్ ఇస్ రాంగ్. మరోవైపు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న కామెంట్స్ పై తండ్రి అప్పారావు స్పందించారు. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఆ నొప్పేంటో తెలుస్తుందని నిర్మాత సి కళ్యాణ్ ను ఉద్దేశించి రవి తండ్రి అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు అని ప్రశ్నించారు. ఉరి తీసేయాలన్నోడికి, ఆ ఎన్కౌంటర్ చేసేయాలన్నోడికి ఒకటే చెప్తున్నాను. వాళ్ళ ముందు ఎన్కౌంటర్ చేసి ఆ సి కళ్యాణ్ అన్నోడికి ఎన్కౌంటర్ చేసి ఆ ఉరి తీయాలన్నోడికి ఉరి తీసిస్తే ఆ బాధ నొప్పి ఏటో వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు చెప్పడానికి ఈడెవడు, నేనేవన్నా? పోలీసులకి చట్టానికి చెప్పడానికి ఆడేవాడండి? చెప్పండి. 100 కోట్లు ఎట్టేసి తీసేసి 1000 కోట్లు మింగేయడానికి వాళ్ళు షడ్డోడ్ అయిపోయాడు. సార్ పేదవాడు మంచోడు అంటాడు సార్. డబ్బున్నోడికి డబ్బు చిత్తి కాగితాల్లో కనబడుతుంది, వెళ్తాడు వస్తాడు జల్సా చేసుకుంటాడు. చెయ్యాలో మానేయాలో ఏ శిక్ష చేయాలో చట్టానికి తెలుసు. పోలీసులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు సార్. నువ్వెవడు, నేనేవన్నా? ప్రస్తుతం మూవీ రూల్స్, తమిళ ఎంవి వంటి పైరసీ సైట్లు ఇంకా పనిచేస్తూనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి నిర్వాహకులను పట్టుకునే పనిలో తమ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.